Hello viewers, welcome to MagniQ Software. This is Upendra, Python trainer. రైట్ ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలా చాలా మంది స్టూడెంట్స్ ఈ అడ్వాన్స్ పైథాన్ లో ఏంటంటే ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ చాలా ఇఫ్ యూ గో టు ఎనీ ఇంటర్వ్యూ ఆల్సో ప్రతి ఇంటర్వ్యూస్ లో కూడా ఏంటంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అడిగే టాపిక్ గురించి నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే అదేంటంటే ఫస్ట్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పైథాన్ బికాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా లాంగ్వేజ్ లో వాడొచ్చు. ఇప్పుడు జావాలో వాడొచ్చు, C++ లో వాడొచ్చు, దెన్ పైథాన్ లో వాడొచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ పైథాన్. సో పైథాన్ లో అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, సో దాని గురించి నేను క్లియర్ గా మీకు అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి, సో ఈ ఇన్హెరిటెన్స్ ని మనం ఎలా అడ్వాంటేజ్ వాడుకోవచ్చు అనేది క్లియర్ గా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్. ఓకే, సో ఏంటి అంటే ఈ వీడియో మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పైథాన్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి సంబంధించి మినిమం బేసిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఎట్ ద సేమ్ టైమ్ క్లాస్ లోకి ఆబ్జెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, సో ఈ మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇది ఉంటేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఇన్ కేస్ మీకు దానిపైన ఐడియా లేకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి వాటిపైన ఆల్రెడీ ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో యూ కెన్ చెక్ దట్ వీడియో. దెన్ ఆ వీడియో చూసిన తర్వాత దెన్ మీరు ఈ వీడియో చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎఫెక్టివ్ గా అర్థమవుతుంది కూడా. సో ఇన్ కేస్ మీకు ఆల్రెడీ లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తో ఫెమిలియారిటీ ఉంటే కనుక ఆల్రెడీ మీకు క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వీటి గురించి తెలిస్తే కనుక మీరు డైరెక్ట్ గా ఈ వీడియో వాచ్ చేసేయచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు కనుక ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్తే ఇన్ కేస్ ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే కనుక, లేకపోతే ఇఫ్ యూఆర్ మీరు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని, సెలెక్ట్ అయిన వాళ్ళని అడిగి చూడండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పైన క్వశ్చన్ అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ గురించి అడగకుండా ఎవరు ఉండరు. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ద మోస్ట్ యూస్ఫుల్ టాపిక్ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటంటే మనం ఊప్స్ ఇంత పాపులర్ అవ్వడానికి ఒక ఇండైరెక్ట్ గా ఏంటి అంటే ద బెస్ట్ రీజన్, వన్ ఆఫ్ ది పాపులర్ రీజన్ ఈస్ పాపులర్ ఫినామినా ఈజ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. సో ఇన్హెరిటెన్స్ వల్లే మీకు ఊప్స్ అనేది ఎంత ఎఫెక్టివ్ గా వాడుకోవచ్చు అనేది కూడా మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇన్హెరిటెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బేసికల్లీ అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో ఇన్హెరిటెన్స్ అంటే వెరీ సింపుల్ అండి, చాలా ఈజీ. సో మీరు క్లియర్ గా డెఫినేషన్ చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ క్లాస్. సో ఆల్రెడీ మనకు ఒక క్లాస్ ఉందనుకోండి, ఒక క్లాస్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ విల్ షో సిమిలర్ బిహేవియర్. సో ఒక క్లాస్ ఉన్నప్పుడు ఆ క్లాస్ లోంచి మనం కొత్త క్లాస్ క్రియేట్ చేస్తే గనక, సో దెన్ ఐ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ as an inheritance. So the process of creating a new class from the existing class, that is called as an inheritance. ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉందో దాన్నే బేస్ క్లాస్ అని కూడా అంటాం. దాన్నే అదర్ నేమ్ ఏంటి అంటే పేరెంట్ క్లాస్ అని కూడా అంటారు. బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్, దీస్ ఆర్ ఆల్ సేమ్ టర్మ్స్. ఒరిజినల్ స్టార్టింగ్ లో ఉన్న క్లాస్ ఏమంటామంటే బేస్ క్లాస్. అంటే ఏ క్లాస్ వాడి, ఏ క్లాస్ యూజ్ చేసుకొని మనం నార్మల్ గా కొత్త క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నామో, ద న్యూ క్లాస్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో, సో ఆ క్లాస్ ఏమంటామంటే పేరెంట్ క్లాస్ అంటారు, లేదా బేస్ క్లాస్ అంటారు, ఓకే, లేదా ఓల్డ్ క్లాస్ అంటారు, లేదా సూపర్ క్లాస్ అని కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు ఏదైతే న్యూ క్లాస్ మనం డెరైవ్ చేస్తున్నామో దట్ న్యూ క్లాస్ ఈజ్ కాల్డ్ ఎ చైల్డ్ క్లాస్. దాన్ని చైల్డ్ క్లాస్ అంటారు, లేదా సబ్ క్లాస్ అంటారు. ఇట్లా రకరకాల టెర్మినాలజీ వాడుతూ ఉంటారు. అల్టిమేట్లీ మీన్స్ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ క్లాస్, వీఆర్ క్రియేటింగ్ ఏ చైల్డ్ క్లాస్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్, వీఆర్ క్రియేటింగ్ ద సబ్ క్లాస్ ఫ్రమ్ ద మెయిన్ క్లాస్ అని కూడా అంటారు, పేరెంట్ క్లాస్. సో లైక్ దిస్ ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఎనీవే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్లాస్ లోంచి ఓకే, సో మనం ఇన్ కేస్ కొత్త క్లాస్ క్రియేట్ చేస్తే ఆ ప్రాసెస్ ఏమంటామంటే బేసికల్లీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. సో ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ క్లాస్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ క్లాసెస్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఎట్లా వాడుతుందని చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక క్లాస్ ఉంది. ఒక క్లాస్ లో ఐ హావ్ యూజ్డ్ నంబర్స్ తీసుకుంటే కనుక నార్మల్ గా పైథాన్ మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటీజర్స్, 2 ఫ్లోట్, 3 కాంప్లెక్స్ నంబర్స్. సో దీస్ ఆర్ ఆల్ ది 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, నంబర్ డేటా టైప్స్. ఇంట్ అని ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్రియేట్ 3 క్లాసెస్.
all integers I will put in one class, then all floating point numbers I'll put in another class, then all complex numbers I'll put in one more class. Okay, you understand? So all integers I'm creating one class. Or using all floating point numbers, I'm creating second class. All complex numbers, I'm creating third class. Now, I need to use, let me say, I need to use all the numbers. So I want to pick a number randomly. Means I need to access like, integer, or I need to want to access a float, or I want to access a complex. సో ఇప్పుడు ఈ 3 డిఫరెంట్ నంబర్స్ ని మీరు యాక్సెస్ చేసుకోవాలి అంటే మీరు 3 క్లాసెస్ ని డిఫరెంట్ గా వాడుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ 3 క్లాసెస్ ని కనుక నేను మెర్జ్ చేయగలిగితే, మీన్స్ ఇఫ్ ఐ కుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దీస్ 3 క్లాసెస్ ఫ్రమ్ వన్ ఎంటిటీ, దెన్ దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ ర్యాండమ్లీ ఐ కెన్ పిక్, ఇఫ్ నాకు ఇంట్ అంటే ఇంట్, లేదా ఫ్లోట్ అంటే ఫ్లోట్, ఆర్ ఎల్స్ like complex అంటే కాంప్లెక్స్, I can pick anyone, right? So now my intention is I want to create another class called numbers. So where in which, so these 3 types of numbers I want to add. I want to add all the integers into that. I want to add all the floats into that. Then I want to add all the complex numbers into it. So see, previously I have 3 classes. First one is integer numbers. Then another class is float numbers. Third one is complex numbers. 3 different classes I have. Now my intention is I want to create a new class called numbers, where all these numbers should be become the part of those new class. So here the parent classes are integer class, floating class, then otherwise third one is the complex class, and the new class is numbers, where all these classes. So now I will not add all the numbers. Simply I will use the inheritance. I will make use of already defined classes, and I will create another class called numbers. So with that my task will be simplified. అదే నేను నంబర్ క్లాస్ స్పెసిఫిక్ గా యాడ్ చేస్తే అన్ని నంబర్స్ ని నేను మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ రిక్వైర్డ్, రైట్? బట్ ఆల్రెడీ నేను అంత ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంటీజర్స్ అన్ని ఒక క్లాస్ లో ఉన్నాయి, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అన్ని ఇంకో క్లాస్ లో ఉన్నాయి, కాంప్లెక్స్ నెంబర్స్ అన్ని ఇంకో క్లాస్ లో ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ గా ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ క్లాసెస్. మరి ఇప్పుడు ఆ క్లాసెస్ వాడుకోవాలంటే మీకు ప్రాసెస్ కావాలి కదా, ఆ ప్రాసెస్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో దిస్ వాట్ ద ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు గివ్. నౌ కమింగ్ టు ఇన్హెరిటెన్స్ అనేది చాలా టైప్స్, ఇది సింగిల్ టైప్ కాదు. ఒకటి we have single inheritance. Okay, we have single inheritance. Second one, we have multiple inheritance. Third one, we have multi-level inheritance. Fourth one, we have hybrid inheritance. Fifth one, we have hierarchical inheritance. So like this, inheritance is 5 types. We have single inheritance, we have multiple inheritance, we have multi-level inheritance, and we have hybrid inheritance, and we have hierarchical inheritance. So like this, inheritance can be implemented in 5 ways. Now I am explaining you like what is each and every type. Okay, ఏంటి అసలు సింగిల్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే చాలా సింపుల్ టర్మినాలజీలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఒక్కసారి క్లియర్ గా విన్నారంటే మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫోకస్. ఓకే, అందుకనే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఎవ్రీ డెఫినేషన్ చాలా సింపుల్ డెఫినేషన్, చాలా సింపుల్ టర్మ్స్ తో మీరు చాలా ఎఫెక్టివ్ గా ఎప్పుడు గుర్తుపెట్టుకునేలాగా నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి ప్లీజ్ డూ ఇట్. సో తెలుగులో కూడా చేస్తున్నాను, ఇంగ్లీష్ లో కూడా చేస్తున్నాను, కాబట్టి అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ కి, చాలా జాబ్ సీకర్స్ కి ఏంటంటే సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్ పైన చాలా ఐడియా ఉంటుంది. బట్ ఒక్కసారి హైబ్రిడ్ అంటే ఏంటి, హైరార్కియల్ అంటే ఏంటి అంటే నార్మల్ గా చాలా మంది ఆన్సర్ చేయలేకపోతారు, అక్యురేట్ ఆన్సర్ ఇవ్వలేకపోతారు. చాలా మంది అసలు వాటి గురించి ఆలోచించరు. అండ్ మోర్ ఓవర్ సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్ బేస్ కాబట్టి చెప్పేవాళ్ళు కూడా చాలా కేసెస్ లో ఈ 3 మాత్రమే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ హైబ్రిడ్ గురించి, హైరార్కియల్ గురించి టచ్ చేయరు. కానీ అక్కడ థింగ్ ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇన్హెరిటెన్స్ అనగానే వాళ్ళు అడిగేది హైబ్రిడ్, హైరార్కియల్. ఎందుకు అంటే వీటి గురించి చాలా మందికి తెలియదన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి, సో అందుకని వాళ్ళు దానిపైన ఫోకస్ చేస్తారు. సో మీకు ఇన్హెరిటెన్స్ అంటే తెలుసు,
సింగిల్ తెలుసు, మల్టిపుల్ తెలుసు, మల్టీ లెవెల్ తెలుసు. కానీ ఈ రెండు కూడా తెలిసినాయి అనుకోండి, ఆ టాపిక్ అనేది 100% మీరు పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి సో దానివల్ల మీ పైన ఆ ఇంప్రెషన్ మంచిగా వస్తుంది కాబట్టి ఇంటర్వ్యూస్ కి. సో యూ ప్రిపేర్ వెల్, యూ లిజన్ ఇట్ వెల్. ఓకే, నేను చాలా సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమిటనేది. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఇస్ లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్. నేమ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సింగిల్ అంటే ఏంటి అంటే, సో వీఆర్ ఇన్హెరిటింగ్ వన్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఫ్రమ్ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్. అంటే ఒకే పేరెంట్ క్లాస్ నుంచి, ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, ఒకటి ఓల్డ్ క్లాస్, రెండు న్యూ క్లాస్. ఓల్డ్ క్లాస్ ని మనం పేరెంట్ క్లాస్ అంటున్నాం, న్యూ క్లాస్ ని చైల్డ్ క్లాస్ అంటున్నాం. సో ఒక చైల్డ్ క్లాస్ అనేది ఒకే పేరెంట్ క్లాస్ నుంచి డెరైవ్ చేస్తే కనుక దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, వెరీ క్రిస్టల్ క్లియర్. వీ హ్యావ్ వన్ పేరెంట్ క్లాస్, ఆ ఒకే పేరెంట్ క్లాస్ నుంచి మనం ఒక చైల్డ్ క్లాస్ ని, న్యూ క్లాస్ ని డెరైవ్ చేస్తున్నాం. అలా చేస్తే దాన్ని సింగిల్. సో ఒకే పేరెంట్ క్లాస్ నుంచి మనం డెరైవ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ ఏమంటామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే, వీల్ హ్యావ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్. ఒకటి కాదు, రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సో మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుండి సో ఒక న్యూ క్లాస్ డెరైవ్ చేస్తే కనుక దాన్ని ఏమంటాం అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 3 క్లాసెస్. ఇంటి క్లాస్ ఉంది, ఫ్లోట్ క్లాస్ ఉంది, కాంప్లెక్స్ క్లాస్ ఉంది. ఈ మూడింటిని కలిపి మూడింటిలోంచి నేను నంబర్స్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఎందుకంటే నేను కొత్త క్లాస్ నంబర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ 3 డిఫరెంట్ క్లాసెస్ ఫర్ దట్. అంటే మల్టిపుల్ క్లాసెస్ ఐఎమ్ యూజింగ్. సో దెర్ ఆర్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్. అందుకని ఏంటంటే ఆ ప్రాసెస్ ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. నెక్స్ట్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, ఇట్స్ సంథింగ్ లైక్ వంశ పారంపర్యం అంటాం కదా ఇప్పుడు నార్మల్ గా మనం. సో ఆ టైప్ అన్నమాట. అంటే ఐ హావ్ ఇనిషియల్ గా ఒక క్లాస్, పేరెంట్ క్లాస్ ఉంది. ఆ పేరెంట్ క్లాస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ డెరైవ్ చేస్తాం. ఇప్పుడు ఆ చైల్డ్ క్లాస్ నుంచి మనం ఇంకొక చైల్డ్ క్లాస్ డెరైవ్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే సెకండ్ చైల్డ్ క్లాస్ ఉందో ఆ సెకండ్ చైల్డ్ క్లాస్ కి ఫస్ట్ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఫస్ట్ చైల్డ్ క్లాస్ కి యాక్చువల్ పేరెంట్ క్లాస్ అనేది మీకు పేరెంట్ క్లాస్ అవుతుంది. అట్లా అనమాట. అంటే ఒక లైక్ గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ నుంచి నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత నుంచి నెక్స్ట్ జనరేషన్, అట్లా వస్తున్నట్టుగా. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే క్లాస్ ఉంది అనుకోండి, ఏ లోంచి బి డెరైవ్ చేస్తాను, బి లోంచి సి డెరైవ్ చేస్తాను. ఇప్పుడు సి అనే క్లాస్ కి పేరెంట్ క్లాస్ ఏంటి, బి అనే క్లాస్ కి పేరెంట్ క్లాస్ ఏంటి, ఏ. అట్లా అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్. అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో వస్తే కనుక దాన్ని ఏమంటామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, నౌ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో నార్మల్ గా ఏంటి అంటే అందరికి హైబ్రిడ్ అనగానే ఓకే, హైబ్రిడ్ అంటే సార్ మిక్చర్ ఆఫ్ ఆల్. ఎస్, అంతే కదా. హైబ్రిడ్ అంటే ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కలిపి కొట్టేస్తే దాన్ని హైబ్రిడ్ అంటాం. అది మనం నార్మల్ గా ఆలోచించుకునేది కదా. సో హైబ్రిడ్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సార్. వాట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సార్? మీరు ఇట్లే చెప్తారు ఇంటర్వ్యూలో, సార్ హైబ్రిడ్ మీన్స్ మిక్చర్ ఆఫ్ ఆల్. ఇఫ్ యూ యూస్ ఆల్ అదర్ ఇన్హెరిటెన్స్ టుగెదర్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హైబ్రిడ్ అంటారు. సో బేసికల్లీ సింపుల్ అండి, ఇది కూడా చాలా సింపుల్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, వి విల్ హ్యావ్ వన్ పేరెంట్ క్లాస్ అండ్ ఆల్సో వి విల్ హ్యావ్ వన్ చైల్డ్ క్లాస్. అంటే ఏదైతే మనం కొత్త క్లాస్ డెరైవ్ చేస్తున్నామో ఆ కొత్త క్లాస్ కి మినిమం మీకు రెండు ఉంటాయి అన్నమాట బేస్. ఒకటేమో ఒరిజినల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, రెండోదేమో చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక చైల్డ్ క్లాస్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. మీరు ఏదైతే కొత్త క్లాస్ డెరైవ్ చేస్తున్నారో అందులో ఒక చైల్డ్ క్లాస్ ఉండాలి, ఒక పేరెంట్ క్లాస్ ఉండాలి. సో ఈ రెండిటి కాంబినేషన్ యూజ్ చేసి మీరు కొత్త క్లాస్ క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్తాం. ఓకే, సో చూడండి ఇక్కడ మీకు ఒక పేరెంట్ క్లాస్ ఉండాలి అంటే అక్కడ సింగిల్ కానీ లేదా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉండాలి. సిమిలర్ ఒక చైల్డ్ క్లాస్ ఉండాలి అంటే ఎట్ ద సేమ్ టైం అక్కడ మల్టీ లెవెల్ కానివ్వండి లేదా ఏదో ఒక అదర్ టైప్ ఆఫ్ అంటే యూఆర్ తెలియకుండానే మీరు డిఫరెంట్ ఇన్హెరిటెన్స్ అన్ని కలిపి వాడుతున్నారు. సో అందుకని దాన్ని ఏమంటే హైబ్రిడ్. కాకపోతే అక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఒక చైల్డ్ క్లాస్ అనేది ఉండాలి. అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కూడా అందులో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్, అంటే ఖచ్చితంగా పేరెంట్ క్లాస్ ఎనీవే ఉంటుంది, బట్ అందులో ఖచ్చితంగా ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఏదైతే మీరు కొత్త క్లాస్ డెరైవ్ చేస్తున్నారో ఆ ఆల్ రైట్. సో నౌ దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో చాలా ఈజీ కదా. సో మీరు చెప్పాల్సింది, ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఆన్సర్ చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ద ఫస్ట్ థింగ్ దట్ యూ హావ్ టు హైలైట్ ఈస్ ఖచ్చితంగా ఒక చైల్డ్ క్లాస్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి, ఉంటేనే అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. సార్ వాట్ ఈస్ దిస్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్? అంటే ఎగ్జాక్ట్లీ అపోజిట్ టు ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్.
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఏం చేస్తున్నాం మనం? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ పేరెంట్ క్లాసెస్ తీసుకొని అందులోంచి ఒక చైల్డ్ క్లాస్ డెరైవ్ చేస్తున్నాం. హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒకే పేరెంట్ క్లాస్ లోంచి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. హైరార్కీ అంటే ఏంటి? సో ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఒక హైరార్కీ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ లో చేద్దాం. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ క్లాస్ విత్ నంబర్స్. ఆ నంబర్స్ లో ఏంటంటే ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోట్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేంటి అంటే ఐ వాంట్ టు గెట్ ఆల్ ద ఇంటీజర్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఎంటైర్ అవైలబుల్ నంబర్స్. సో దాని గురించి నేను ఏం చేస్తాను, ఐ విల్ పిక్ ఓన్లీ ఇంటీజర్స్ from that entire class and I will create another class. And I'll pick all the floating point numbers, then I'll create another class. Then I'll pick all the complex numbers, then I'll create another class. So ఇప్పుడు ఒకే పేరెంట్ క్లాస్ నుంచి నేను 3 చైల్డ్ క్లాసెస్ డెరైవ్ చేస్తున్నాను కదా. సో దీన్ని ఏమంటామంటే హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సో లైక్ దిస్ ఇన్హెరిటెన్స్ లో చాలా ఈజీ అండి. డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. ఎవరు అడిగినా, ఏ ఇంటర్వ్యూలు అడిగినా మీరు భయపడాల్సిన పని లేదు. చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకుంటే మీకు ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది. చాలా మంది ఏదో డెఫినేషన్స్ మగప్ చేసుకుని వెళ్తారు, అంత అవసరం లేదు. ఇవి చాలా ఈజీ టాపిక్స్, ఇవంతా డిఫికల్ట్ టాపిక్స్ ఏమి కావు. ఓకే, సో వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, కమింగ్ టు ద ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఈ రకంగా వీటికి మీరు ఆన్సర్స్ చేయండి. దెన్ సో ఇమీడియట్ గా ఇది చూసిన తర్వాత మీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఎట్లాగో మీరు ఇంత చెప్పారు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది అనుకుంటారు ప్రతి దానికి. అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ కో ఎగ్జాంపుల్, మల్టిపుల్ కో ఎగ్జాంపుల్, మల్టీ లెవెల్ కో ఎగ్జాంపుల్, హైబ్రిడ్ కో ఎగ్జాంపుల్, హైరార్కియల్ కో ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుందన్న ఫీలింగ్ మీకు ఉంటుంది, నాకు తెలుసు ఖచ్చితంగా. సో దీని సీక్వెల్ నెక్స్ట్ వీడియో వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో ప్రతి టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టు డెమాన్స్ట్రేట్ ఈచ్ అండ్ every type of inheritance na. So I'll be giving you one example, one or if possible two examples also, good examples I'll give you. So please like my videos, share our videos, okay? And if you are having any particular query na, you can put it in the comment box, okay? Inka particular topics paina ganivandi, particular problems paina ganivandi, particular programs paina ganivandi, in case videos ganaka kavali anukunte నాకు అది కామెంట్ లో పెట్టండి. I will try to make a video as early as possible on that. So thank you guys. ఇది ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎగ్జాంపుల్స్ అన్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.